క్రీస్తునందు పరిశుద్ధులందరికీ ప్రభుపేట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. విలువ పెరగాలి అంటే గాయం పెరగాలి. నీ జీవితంలో నీ విలువ పెరగాలి అంటే నీ జీవితంలోకి వచ్చే శ్రమలు కూడా పెరగాలి. మనందరికీ శ్రమ అనగానే ఎవరికి నచ్చదండి. శ్రమలు వస్తే మనం దుఃఖపడతాం, ఏడుస్తాం, బాధపడతాం. కానీ శ్రమలు ఎంతగా నీ జీవితంలో పెరుగుతూ ఉంటాయో అంతగా నీ విలువ పెరుగుతూ ఉంటుంది. కారణం ఏంటంటే గాయం పెరుగుతున్న కొలది నీ విలువ పెరుగుతున్నట్టుగా నువ్వు భావించాలి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 17వ వచనంలో మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమయ్యింది అంటాడండి. అంటే ఆయాసము ఒక వ్యక్తి జీవితంలో నెమ్మది ఎలా పొందుకుంటాడు? ఈరోజు నీ జీవితంలో ఏ శ్రమల వల్ల, ఏ ఇరుకుల వల్ల, ఏ బాధల వల్ల ఆయాసపడుతున్నావో ఆ వస్తున్న ప్రతి ఆయాసము ఒక రోజున నీకు నెమ్మది కలుగు చేస్తుంది. కారణం ఏంటంటే ఎన్ని శ్రమలు వచ్చినా నువ్వెంతగా కాల్చబడుతూ ఉంటావో కాల్చబడే కొద్దీ నీ విలువ పెరుగుతూ ఉంటుంది. అపోస్తలుడైన పౌలు గారి జీవితం చూడండి. ఆయన కాల్చబడుతూ ఆ శ్రమల కొలిమిలో వెళ్తూ ఉంటే ఈరోజు ఒక స్టేట్మెంట్ అండి. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు పౌలు గారు. అంటే ఆయన ఎంతగా శ్రమ పెట్టబడకపోతే, ఎన్ని శ్రమలు అనుభవించకపోతే ఈరోజు యేసు ప్రభువును అంత పోలికలో ధరించుకున్న స్థాయికి ఎదిగాడు. యోబు గారు 23వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, ఆయన నన్ను శోధించిన మీదట నేను సువర్ణం వలె మారుదును అంటాడు. ఎంతగా శోధించబడుతూ ఉన్నాడు యోబు, ఒక సువర్ణం వలె మారాడు తన జీవితంలో. ఆలోచించండి. యోసేపు శ్రమల సుడిగుండంలో ప్రయాణం చేస్తూ ఉంటే ఆ శ్రమల సుడిగుండంలో ప్రయాణం చేస్తున్న యోసేపు ఒక అద్భుతమైన స్థాయిలో దేవుడు కూర్చోబెట్టాడు. కారణం ఏంటి అంటే గాయం పెరుగుతుంది అంటే నీ విలువ పెరుగుతుందని అర్థం. ఈరోజు నీ జీవితంలోకి వస్తున్న ప్రతి శ్రమ, ప్రతి వేదన, ప్రతి కష్టం, ప్రతి బాధ నువ్వు విలువను పెంచడానికే. ఆలోచించండి. మొక్కజొన్న ఉంది కదండి, ఆ మొక్కజొన్న మార్కెట్లో కొంటాం మనం. అది పచ్చిగా ఉన్నప్పుడు దాని విలువ ఎక్కువ, కాల్చబడిన తర్వాత విలువ ఎక్కువ అంటారా? కాల్చిన తర్వాత విలువ ఎక్కువ. ఏమంటారు? ఎందుకు అంటే కాల్చబడిన కొలది ఒక మొక్కజొన్నను బట్టి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే అది కాల్చబడితే విలువ పెరిగిందని నీకు అర్థమైతే ఈరోజు క్రైస్తవుడిగా నువ్వు ఎన్ని శ్రమలు అనుభవించినా, ఎంతగా నువ్వు కాల్చబడతావో అంతగా నీ విలువ పెరుగుతుంది. రోమీలకు రాసిన పత్రిక 8:18 వచనంలో దేవుని దగ్గరికి వెళ్ళడానికి, ఆ మహిమా లోకంలో వెళ్ళడానికి ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు అంటాడండి పౌలు గారు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుతుందంటాడండి. కాబట్టి విలువ పెరుగుతుంది అంటే నీ గాయం పెరగాలి. గాయం పెరిగితేనే విలువ పెరిగేది.